వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పచ్చిమెత్తలతో ఇగురు ఎలా వండుకోవాలో మనం ఈరోజు ఈ ప్రాసెస్లో తెలుసుకుందామండి. పచ్చిమెత్తల కూర బాలింతరాలకు పెడతారండి. అంటే పాలు పడతాయని మరి చాలామంది ఇట్లా పెడతారు. మెత్తలు తలకాయ తీసి ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మెత్తలలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, 2-3 స్పూన్ల కారం అండి. మీ టేస్ట్కి సరిపడా మీరు కారం మీరు ఎట్లా తింటే అట్లా వేసుకోండి. నేనైతే 2-3 స్పూన్ల కారం తీసుకున్నాను. ఈ కారం మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకుందామండి. ఒక కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్నాక 2 మీడియం సైజ్ ఆనియన్లు పేస్ట్ చేసి వేసుకోవాలండి. వేసుకున్నాక 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుని ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ని. ఆయిల్ ఇలా పైకి తేలాక 2 టమాటాలు పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది కూడా ఇలా ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా బాగా వేగాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకుని 5 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న నెత్తలను వేసి ఒకసారి కలిపి, మరీ ఎక్కువ కలిపినా విరిగిపోతాయండి, టేస్ట్ ఉండదు. అందుకే ఒకసారి కలుపుకొని బాగా మూత పెట్టుకుని 2-3 నిమిషాలు బాగా మగ్గించుకుంటే నెత్తలు బాగా మగ్గుతాయండి. ఇలా మూత పెట్టి మగ్గించుకున్నాక 2 గ్లాసులు వాటర్ వేసుకుందామండి. వేసుకుని మరీ కలపకుండా కుదుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. కూర ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి. మరి ఎక్కువ కలిపినా విరిగిపోయి మొత్తం కూర అంతా ముద్దగా అయిపోతుందండి, టేస్ట్ బాగోదు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, రెసిపీ అయితే అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.